లేదంటే ఇతర వాళ్ళు కావచ్చు, లేడీస్ మహిళలు అనేవాళ్ళు సాంప్రదాయంగా ఉండాలనేసి చేశారు. ఆ విషయంలో అనసూయ కూడా పెద్ద అంటే ఆయన పైన కూడా విమర్శలు చేసింది. దీనికి మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా శివాజీకే. ఇప్పుడు నేనేం చెప్పాను అలా చూడు సార్, చూస్తుండే అక్కడ హోమం చేస్తున్నారు. హోమం చేసే ఆ వీడియోలో ఇప్పుడు ఆవిడ చీర కట్టుకుంది, పక్కన ఆవిడ కట్టుకోలేదు. మళ్ళీ చూడు, ఇంకో వీడియో కంటిన్యూ అవుతుంది చూడు. అది కొంచెం ఆక్వర్డ్గా వస్తుంది చూడు, ఆక్వర్డ్గా ఉంటుంది. ఎందువల్ల నేను ఆయనతో ఏం చెప్పాను సార్, ఖచ్చితంగా సాంప్రదాయ పద్ధతి చూడు, సాంప్రదాయ పద్ధతిలోనే హోమం చేసేలా అందరికీ మీరు విజ్ఞప్తి చేయండి చూడు. అలాగా మనం ఇప్పుడు కరీంనగర్లో గుడి ఉంది, త్రిశక్తి పీఠం, బండి సంజయ్ గారు ఆధ్వర్యం. ఆ గుడిలో పూజారి స్పష్టంగా జుట్టు వదిలేస్తే సెటారు ఏమడు, పూజ చేయడం అన్నమాట ఏంటో, గాజులు లేకపోతే నాట్ అలౌడ్. పద్ధతి ఉండాలా? నీ ఒళ్ళు ఎవరికి చూపించాలి? ఎవరి ద్వారా పిల్లలను పొందుతావు వాళ్ళకి చూపించాలి. ఊళ్ళో వాళ్ళందరూ చూపిస్తే నేనేమని పిలుస్తారు? తెలుగులో ఇంగ్లీష్లో తెలుసుగా. బట్ అలా పిలిపించుకునే వాళ్ళు వాళ్ళు ఒళ్ళు చూపించవచ్చు. ఒక్కరు బట్టలు వేసుకో, ఏడాది బట్టలు వేసుకో, మనిషి కాబట్టి నీకు చెప్తాను. శివాజీ చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు ఎవరో జోక్ చేశారు, జోక్ కాదు, చాలా మంచి వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం ఏం చెప్పిన, మహాభారత కాలంలో బట్టలు లాగినందుకు యుద్ధం అయింది, ఇప్పుడు బట్టలు వేసుకోంటే యుద్ధం అవుతుంది. కాబట్టి అలా బట్టలు మంచి మాట చెప్పినప్పుడు ఇంకో విషయం ఏంటంటే, రాత్రి పూట తినకూడదు అని చెప్పామండి. చెడ్డమాట మంచి మాట? మంచి మాట. నేను అసలు ఒరేయ్ అని ఎవరిని అనలేదు కదా, నేను అనలేదు. దొన్నపోతులో ఉన్నా ఎందుకు తిన అలా అనలేదు కదండి. నేను రాత్రి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాను. అరే ఎంత నా మీద గొడవకు వచ్చేదంటే ఇప్పుడు దొన్నపోతులు ఎవరు వచ్చినలే కదండి, వాళ్ళే డిక్లేర్ చేసేది కదా. గుమ్మడికాయలు దొంగ అంటే ఎవరు చదువుకోమన్నాండి కదా. శివాజీ చెప్పింది 100% మంగబతికే మా ఓటు. స్వామి, ఇది లాస్ట్ ప్రశ్న. మీరు చాలా హిందూ దేవాలయాలు జరిగారు, దేశంలో కావచ్చు దేశాల్లో అన్నింటిలో. హిందూ గొప్పతనాన్ని లేదా వాటి విలువలను కాపాడే ఆలయం ఏదైనా ఉందంటారు? గొప్ప ఆలయం బాగా ఫాలో అయ్యే చాలా ఉంటాయి. పర్టిక్యులర్గా అంటే ఖచ్చితంగా దేవాదాయ శాఖ అండర్లో అయితే ఉండదు. దేవాలయం ధర్మాలయం తినడమే లక్ష్యం, ఆ పని మీద ఉంటారు. ప్రజల సొమ్ము తిని వాళ్ళ కుటుంబాలు ఏం బాగుండో తెలుసా మీకు? అలా గుండీలో డబ్బుతో ఆడు బతుకుతాడు, దేవుడి మీద భక్తి ఉండదు, ఆడు ఏం బాగుంటాడు, ఆడి కుటుంబం ఏం బాగుంటుంది. అది కాదు, మంచిగా నియమాలు అవి బాగా ఫాలో అయ్యేటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. మనం పర్టిక్యులర్గా ఇది అని చెప్పలేకపోవచ్చు, కానీ అలా చాలా దేవాలయాలు ఉంటాయి. అలా ఎవరైతే నియమానుసారంగా, ఇది ఆగమం, శైవ ఆగమం అది ఫాలో అవ్వాల్సిందే, లేదు పాంచరాత్మ అది అలా ఫాలో అయ్యేటువంటి ఆ పైన ఎవరైతే ఒక లీడర్ ఉంటారో వాళ్ళు భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు అవుతారు. అది ఇష్టం వచ్చినట్టు చేసేవాడు ఖచ్చితంగా వాడు దైవానికి అపరాధం చేసేవాడు. సంతోషం నాన్న. అయితే శ్రీ వెంకటేశ్వర స్వస్తి.